సరే, ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ అన్న వాళ్ళు ఏం చెప్పారు? స్త్రీలు. పురుషులందరూ బయటికి వెళ్ళిపోయారు, స్త్రీలు మాత్రమే మనం మిగిలిపోయాం. ఇక్కడ స్త్రీల గురించి మాట్లాడాలా అన్నారు. స్త్రీల గురించి దేవుడు అనాది కాలం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక అనేటువంటిది మనకి కనిపిస్తూనే ఉంది. ఆది కాండంలో చూస్తే ఏముంది? మీరంతా వాక్యంతో చాలా అభివృద్ధి పొందినటువంటి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు టక్ టక్ అని నాకు చెప్తారు అనుకుంటాను. ఏముంది? దేవుడు ఎట్లా తన స్వరూపంలో తన పోలిక చొప్పున స్త్రీని పురుషుని ఇద్దరిని నిర్మించాడు. పురుషుని ఒక్కనే నియమించాడని ఉందా? లేదు. స్త్రీని పురుషుని ఇద్దరిని నిర్మించినాడన్న. అంత మాత్రమే కాదు, దేవుడు తన పేర్లను మనకు కూడా పెట్టడానికి ఇష్టపడ్డాడు. అందుకే కదా ఏమన్నాడు? మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఏముంది? నేను నిజమైన ద్రాక్షావల్లి అని అక్కడ అన్నారు. మళ్ళీ మనం కీర్తనల్లో మనం చూస్తే ఏముంది? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షాతీగ వలె ఉంటుందంట. అంటే ద్రాక్షావల్లి, ద్రాక్షాతీగ ఎవరి పేర్లు? దేవుని పేర్లు మనకు పెట్టడానికి ఇష్టపడతాడు. అంత మాత్రమే కాదు, ఇంకేమని అంటున్నాడు? స్త్రీల గురించి చూస్తే మనం తన మరణ పునరుత్థానాల్లో కూడా ఎవరిని వాడుకున్నాడు? దేవాది దేవుడు స్త్రీలను వాడుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇంకా మన కీర్తనల గ్రంథంలో మనం చూస్తే 68వ కీర్తన 11వ చరణంలో మనం చూస్తే ఏముంది? స్త్రీలు గొప్ప సైన్యంగా కనిపిస్తూ ఉన్నాం. స్త్రీలకు దేవుడు ఎంతో గొప్ప ఆధిక్యత అనేటువంటిది ఇచ్చాడు. ఒక ఆధిక్యత, ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో మనల్ని దేవుడు పెట్టాడంటే దాని వెంబడి మనకి ఏమొస్తాయి? దాని వెనకల మనకి ఏమొస్తాయి? రెస్పాన్సిబిలిటీస్ కూడా దేవుడు ఇస్తాడు. ఎందుకు? దేవునికి మన స్త్రీలపైన అంత నమ్మిక ఉంది కాబట్టి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్. అందుకే లోకస్తులు ఏమంటారు? ఉమెన్స్ డే వచ్చినప్పుడు ఏమంటారు వాళ్ళు? స్త్రీ అన్నీ చేస్తుంది, మల్టీ టాస్క్, మల్టీ ఇవి ఏవేవో చెప్తారు, అవునా? కానీ నిజంగా మనం చూసినట్లయితే ఒక కుటుంబంలో ఒక స్త్రీ రోల్ అనేటువంటిది ఎంతో ఎక్కువగా ఉన్నట్టు మనం చూస్తాం. అన్న చెప్పినట్టు నా సాక్ష్యాన్ని కూడా వాక్యంతో కలిపి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దానికి ముందు మనం ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరైనా తీసినట్లయితే కీర్తనలు 119వ కీర్తన 83వ చరణాన్ని ఒకసారి చదువుతారా? నేను పొగ తగులుచున్న సిద్ధవలే నైతిని, అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు. ఏ స్త్రీ అయితే ఈ అనుభవం గుండా వెళుతుందో ఆ స్త్రీ తన కుటుంబాన్ని, తన సంఘాన్ని, తన రాష్ట్రాన్ని, తన దేశాన్ని ఒక ఆదర్శకరంగా ఉండడానికి అవకాశం ఉంది. దాని అర్థం మీకు అర్థమవుతుందా? ఏముంది ఇక్కడ? నేను పొగ తగులుచున్న సిద్ధవలెనైతిని అంటే ఒక దీపాన్ని వెలిగించినప్పుడు పొగ తగులుతూ ఉంటే అది ఎట్లా ఉంటుంది? కాలిపోతూ ఉంటుంది, మసిబారిపోతూ ఉంటుంది. కానీ ఏం చేయట్లేదంట, అది కరిగిపోతూ వెలిగిస్తూ ఉంటుంది. కానీ ఏమి మర్చిపోదంట? తన దేవాది దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని, కట్టడలను మర్చిపోకుండా ఉండగలిగితే ఆ స్త్రీ కొనియాడబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు. అంతెందుకు, మనలోనే చాలామంది స్త్రీలు ఉంటున్నారు. అందరు ఇక్కడే ఉంటున్నారా? పోస్ట్ లంచ్ సెషన్ అంటేనే కొంచెం ఇబ్బందికరమైన సెషను. ఎంతమందికి నిద్ర వస్తూ ఉంది? చేతులు ఎత్తండి. అబ్బో, మీరంతా హెబ్రీ స్త్రీలు చురుకైనటువంటి వాళ్ళుగా ఉన్నారు, బాగా క్యాచ్ చేస్తూ ఉన్నారు. ఎవరికి నిద్ర రానట్టే ఉంది. సరే, నా సాక్ష్యం గురించి చెప్పాలా అంటే పెద్ద సాక్ష్యం అయితే ఏం కాదు. కేవలం దేవుని కృపను బట్టి, తన ప్రణాళికలో నన్ను ఉంచుకోవడం బట్టి దేవుడు ఈ స్థితికి, పొద్దున పాట పాడారు కదా, ఏ పాటిదాననయ నన్ను ఇంతగా హెచ్చించడానికి. నాలో ఏమీ లేదు, ఏమీ లేనటువంటి పరిస్థితి నుంచి దేవాది దేవుడు ఈరోజు ఈ స్థితి నాకు ఇవ్వడాన్ని గమనించినప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఏ రకంగా అంటే, నాకు పెళ్ళైనప్పటికీ నేను ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. మా హస్బెండ్ది అయితే MBBS అయిపోయింది, తను పీజీ కూడా అయిపోయి తను ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు, ప్రొద్దుటూరులో స్టార్ట్ చేశారు. నాకు రిజల్ట్ కూడా రాలేదు, అప్పుడే ఎంగేజ్మెంట్ చేశారు. జస్ట్ 21 కంప్లీట్ అయిపోయి 22nd ఇయర్లోకి ఎంటర్ అయ్యాను.
ఎగ్జామ్ రాశాను, రిజల్ట్ రాలేదు, ఎంగేజ్మెంట్ అయిపోయింది. రిజల్ట్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేశారు. నేను పుట్టడం అయితే క్రైస్తవ కుటుంబంలోనే నేను పుట్టాను, కానీ ఆత్మీయంగా అంత లోతైనటువంటి కుటుంబం కాదు. మేము సిఎస్ఐ చర్చ్, సిఎండ్ఐజీ మిషన్ చర్చ్కి వెళ్ళే వాళ్ళం. ఆదివారం అంటే సంఘానికి వెళ్ళటం రావటం అంతే. అప్పుడు దూరదర్శన్ ఉండేది. దూరదర్శన్లో ఏ సీరియల్స్ వస్తాయో చూడటం లేదు. ఆ రోజు శనివారం ఒక్కటే మూవీస్ వచ్చేటివి. ఆ మూవీస్ ఒక్కటే చూడ్డానికి మేము ఎంతో వారమంతా ఎదురు చూసేవాళ్ళం. అప్పుడప్పుడే కొత్తగా టీవీలు వచ్చాయి, దూరదర్శన్ ఒక్కటే ఉండేది, వారానికి ఒక్కసారే మూవీస్ వచ్చేది. చర్చికి అయితే వెళ్తున్నాను, కానీ వచ్చిన తర్వాత మా రొటీన్ ఎట్లా ఉండేది ఈ రకం. కానీ ఎక్కడ పక్కింటికి కూడా మా అమ్మోళ్ళు పంపించేవాళ్ళు కాదు. మా ఇంట్లో ఎవరు భక్తి కలిగినటువంటి కుటుంబం లేదు, అమ్మ వాళ్ళు ఒక్కరే. అప్పుడే కొంచెం కొంచెం రక్షణలోకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మాకైతే ఏమాత్రం ఇది లేనటువంటిది. కానీ డిగ్రీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ద్వారా నేను దేవుడు అంటే ఏంటిదని కొంచెం కొంచెం తెలుసుకోవటం మొదలుపెట్టాను. అప్పుడు ఒక లెక్చరర్ గారు ఉండేవాళ్ళు, తను చనిపోయారు, కమల్ కుమారి గారు అని ఈజీఎఫ్ ఈవ్లో ఉండేవాళ్ళు, మీకు కూడా సుపరిచితులే అనుకుంటాను. ఆవిడ థర్స్డే వాళ్ళ ఇంట్లో ఫాస్టింగ్ ప్రేయర్ ఉండేది. ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటే మా అమ్మ వాళ్ళకి తెలియకుండా ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు కదా. ఆ రకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకున్న తర్వాత అందరినీ ఇట్లా కూర్చోపెట్టుకొని భోజనం ఇట్లా చేతుల్లోకి వేసేదన్నమాట. అంటే మేమంతా స్టూడెంట్స్, అక్క లెక్చరరు. ఆ రకంగా కూర్చోపెట్టుకొని అన్నం పెడుతున్నప్పుడు మాకు అనిపించేది, ఇదేనేమో దేవుని ప్రేమ అంటే ఇదేనేమో అని. అప్పుడు కొంచెం విశ్వాసం అనేది స్టార్ట్ అయింది. అక్క చెప్పేవాళ్ళు, బైబిల్ ఇట్లా చదవాలా, రక్షణ అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పినప్పుడు జోషి గారు చనిపోయారు. అతను మీటింగ్స్ పెట్టినప్పుడు అన్న వాక్యం చెప్తూ, మొదటి యోహాను పత్రికలో వాక్యం ఉంటుంది, నేను ప్రేమించినానని కాదు, తానే నన్ను ప్రేమించాడు, నా కోసం ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు అనేటువంటి వర్స్ ద్వారా నాకు ఒక రకమైనటువంటి అల్లజడి మొదలైంది. అంటే ఎవరైనా ఏదన్నా మనకు అన్కండిషనల్గా లవ్ అనేది ఎవరి దగ్గర చూడం మనం, రిలేటివ్స్లో కానీ, అమ్మోళ్ళ దగ్గర కానీ, నాన్నోళ్ళ దగ్గర కానీ, లేదు ఇంకెవరి దగ్గరైనా అట్లాంటి ఫ్రెండ్స్ దగ్గర ఏదో ఒక ప్రయోజనం ఉంటే మన దగ్గరకు రావడానికి ప్రయత్నం చేస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో తనే మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టే ఆ రోజు కొంచెం ప్రార్థన చేసుకున్నప్పుడు అక్క గైడ్ చేశారు, ఈ రకంగా ప్రార్థన చేసుకోవాలని చేసినప్పుడు నాకు అప్పటి వరకు పర్సనల్ బైబిల్ లేదు. ఆ రోజు నేను బైబిల్ కొనుక్కున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను బైబిల్ చదవటం మానలేదు. అట్లా జరుగుతున్నటువంటి సమయంలో పెళ్ళి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. నాకేమో భయం, ఇతను ఎప్పుడూ సీరియస్గా ఉంటాడు, చాలా చదువు అంటే ఇంకా ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్. నాకు సండే స్కూల్ టీచర్ తను. సండే స్కూల్ టీచర్గా ఉన్నటువంటి ఇతని దగ్గర ఏ రకంగా ఉంటుంది. అన్నిటికీ మించి నాకు ఇంకొక భయం ఏమంటే, అమ్మోళ్ళ ఇంటి నుంచి బయటకు పంపించేస్తారే ఈ భయంతో దాదాపు నేను ఒక 5-6 kgs వెయిట్ లాస్ అయిపోయాను, చాలా సన్నగా అయిపోయాను పెళ్ళిలో. అప్పుడు దేవాది దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి చూడండి. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు నాతో మాట్లాడుతూనే వస్తూ ఉన్నారు. 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఈ వాక్యం నాకు చాలా బలాన్ని అనేది ఇచ్చింది. ఇంటి నుంచి పంపించేస్తారే, ఎట్లా అతని దగ్గర అడ్జస్ట్ కాలేదు. నేను ఇంకా నా ఫ్రెండ్స్తో చెప్పేశాను, ఇతనంటే నాకు ఇష్టం లేదు అనేది కూడా చెప్పేశాను. కానీ దేవుని ప్రణాళికలో ఉన్నట్టు నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది. అతను చెప్పారు, 8 years తను ప్రేయర్ చేశారంట మ్యారేజ్ విషయంగా. తను ప్రార్థన చేసినప్పుడు తనకు సమాధానం ఉంది. నాకు అప్పుడు మ్యారేజ్ గురించి ప్రేయర్ చేయాలా అనేటువంటి విషయం కూడా నాకు తెలియదు. కానీ ఒకటే, రవ్వ ఇంట్లో నుంచి పంపించేస్తారే, అమ్మోళ్ళకు నాకు చాలా అటాచ్మెంట్ మా డాడీతో, పంపించేస్తారే, డాడీకి దూరంగా వెళ్ళిపోవాలి అనే భయంతోనే ఉన్నాను. కానీ అప్పుడు నేను చెప్పాను కదా, ఫస్ట్ బైబిల్ కొనుక్కున్న తర్వాత ఏ రోజు నేను బైబిల్ చదవటం అనేది మానేయలేదు. ఆ రోజు నాకు నా డైలీ పోర్షన్లో వచ్చినటువంటి వాక్యం ఇదే, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. అంటే ఒక తండ్రి ఒక కూతురుతో మాట్లాడుతున్నట్టు, నేను నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియ పడకు, నీవు నడుచు మార్గం అంతటిలో
నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటానని. ఆ మాట పట్టుకొనే నేను ఇప్పటి వరకు కూడా నా లైఫ్లో నా అచీవ్మెంట్స్ ఏవైనా ఉండొచ్చు, ఆ అచీవ్మెంట్స్ అన్నిటిలో కూడా నేను దేవునికి దూరంగా ఏ రోజు నేను జరగడానికి నేను ప్రయత్నం చేయలేదు. ఆ రకంగా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత మేనరికం, రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్, ప్రెషియస్ ప్రెగ్నెన్సీ, పిల్లల విషయంలో కూడా మ్యారేజ్ జరగటంలో కూడా ఒక మిరాకిల్ అని చెప్పాలా. ఎందుకంటే మా ఇంట్లో ఫస్ట్ మ్యారేజ్ క్రిస్టియన్ మ్యారేజ్. అన్నీ హిందూ మ్యారేజ్ అప్పటి వరకు. మా తాతగారు రావడానికి కూడా ఇష్టపడలేదు. మాది అమావాస్య రోజు జరిగింది, మంగళవారం జరిగింది. తను రావడానికి ఇష్టపడలేదు. తను హిందూ బ్యాక్గ్రౌండ్లో ఉంటారు కాబట్టి రాలేదు, ఇష్టపడలేదు. కానీ ఆ రోజు మా బాబాయ్ వాళ్ళందరూ కలిసి తను తీసుకురావటం, మ్యారేజ్ ఎంత ఘనంగా జరిగిందంటే దాదాపు 1000 మంది పైన, 1500 మంది పైన మ్యారేజ్కు అటెండ్ అయ్యారు. ఎప్పుడూ చూడలేనటువంటి దైవజనులంతా కూడా మా మ్యారేజ్కి వచ్చారు. చాలామంది వచ్చారు. చాలామంది వచ్చి తనను బట్టి రావటం, మా మ్యారేజ్లో మాకిద్దరికి బ్లెస్సింగ్స్ ఇవ్వటం అనేది జరిగింది. ఆ తర్వాత కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీలో కూడా దేవుని వైపే చూడటం మొదలుపెట్టాం. అందరూ అన్నారు, మేనరికం చేసుకుంటున్నారు, ఖచ్చితంగా అవటి పిల్లలు ఎవరైనా పుడతారు, ఖచ్చితంగా అవటి పిల్లలు పుడతారు అనేటువంటిది. ఎందుకంటే ఇమ్మీడియట్ జనరేషన్లోనే మాకు మేనరికం, మా అమ్మ వాళ్ళది మేనరికమే, మా తాత వాళ్ళది మేనరికమే, మాది కూడా మేనరికమే. 3 జనరేషన్స్లో కూడా మేనరికాలు అనేది నడుస్తూ వస్తూ ఉన్నాయి. అన్నారు ఖచ్చితంగా వీళ్ళకి ఎవరైనా ఒకరు అవటి పిల్లలు పుడతారు అన్నటువంటి ఇది మా బంధువుల్లోనే చాలామందికి తెలిసిపోయింది. ఎందుకంటే అంతకుముందు పుట్టినటువంటి పిల్లల్లో కొంతమందికి డౌన్ సిండ్రోమ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేదంటే కొంచెం ఫిజికల్ డిఫార్మిటీస్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు కూడా అట్లాంటి పిల్లలే పుడతారు. అది కూడా అమావాస్య మంగళవారం రోజు పెళ్లి జరిగింది అన్న దీంతో ఉన్నప్పుడు దేవుడు సైన్స్ను కూడా తారుమారు చేశాడు. సన్నీ ప్రెగ్నెన్సీ, మా పెద్దబాబుని మీరు అందరూ చూశారు. బాబు ప్రెగ్నెన్సీలో దేవుడు ఇదే మాట, ఫస్ట్ సి సెక్షన్ కూడా నాకు అదే జరిగింది మా ఫ్యామిలీలో. అప్పుడు కూడా దేవుడు నీకు ముందు నడుచువాడు, యెహోషువ గ్రంథం ద్వారానే దేవుడు మాట్లాడాడు. నీకు ముందు నడుచువాడు నీ దేవుడైనటువంటి యెహోవా. నాకంటే ముందు దేవుడు పోయి ఉంటాడు కదా. ఫస్ట్ సి సెక్షన్ అంటే చాలా భయం ఉంటుంది. అయినా దేవుడు నాతో పాటు వచ్చాడు, ఆరోగ్యకరమైనటువంటి బిడ్డను పుట్టాడు. పాప విషయానికి వచ్చేపాటికే కొంచెం కాంప్లికేషన్స్ మొదలయ్యాయి. పుట్టిన తర్వాత ఆ అమ్మాయికి కొంచెం నిమోనియా అటాక్ కావటం, నాకు కూడా మధ్యలో కొంచెం కోల్డ్ అయిపోవటం. డెలివరీ తర్వాత పాపకు 16 days 16 ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టారు. ఆ అమ్మాయికి బర్త్ క్రై డిలే అయిపోయింది. డిలే అయిపోవడంతో ఇంక్యుబేటర్లో పెట్టారు. అప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో ఎండిపోయినటువంటి ఎముకలను తిరిగి జీవింపచేస్తాడు. అందరూ అంటున్నారు, వరప్రసాద్ రెడ్డి అన్నగారు మీకు అందరికీ తెలుసు, మాకు చాలా క్లోజ్ అనమాట. అన్న వచ్చి నా పక్కన కూర్చొని, రాణమ్మ ఏదైతే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలా, పాపను నమ్మకం లేదంటున్నారు, ఏదైనా దేవుడు ఇస్తాడు, దేవుడు తీసుకుంటాడు అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ వేసింది. 9 నెలలు నాకు అప్పటికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, నేను అప్పుడు ఎండిపోయిన ఎముకలను తిరిగి జీవింప చేస్తానన్నాడు కదా, మళ్ళీ ఎందుకు ఇట్లా చెప్తున్నారు వీళ్ళు అని చెప్పి అటువైపు తిరిగి ఏడ్చుకునేదాన్ని. కానీ 16 రోజుల తర్వాత పాపను నాకు చూపించారు. ఈరోజు మీ మధ్యలో ఉంది, తను ఎంతో ఆరోగ్యకరంగా ఉంది. ఇంకొక చిన్న విషయం కూడా, తన విషయంలో దేవుడు ఒక మిరాకిల్ చేస్తాడు. తను నేషనల్ స్పోర్ట్స్ ప్లేయర్గా పెట్టాడు. అంత మాత్రం కాకుండా అంత చిన్న వయసులో, ఇంకా తనకి 22లోనే ఉంది, ఇప్పుడే తనకు గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఈ రకంగానే లైఫ్ సాగుతుంది. పిల్లలు పుట్టేశారు, ఇంకా వాళ్ళని ఇంకేం చేయాలా, స్కూల్కి వెళ్ళిపోతున్నారు, నాకు టైం పాస్ కావట్లేదు, అసలు ఏమీ అంటే అన్నీ మర్చిపోతున్నాను. చదువుకున్నది నేను అప్పుడు డిగ్రీ చదివాను, ఏం చేయాలో తెలియదు, ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను, వాక్యం చదువుకోవటం, ఇంట్లో వాళ్ళకి అన్నీ చేసి పెట్టడం ఇవేనా అన్నటువంటి పరిస్థితిలో దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానన్నాడు. ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు కూడా అన్నారు కదా, దేవుడు ఏమన్నాడు, నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైనటువంటి యెహోవా నీకు తోడుగా ఉంటాడన్న ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రేయర్ చేస్తున్నప్పుడు నీవు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు. ఆ రోజు నేను ప్రేయర్ చేసుకొని ఎంఎస్సి తిరిగి స్టార్ట్ చేశాను. అప్పటికి నాది డిగ్రీ మాత్రమే అయిపోయింది, సిబిజెడ్ సైకాలజీ చేస్తే తనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది, భార్యాభర్తలు ఇద్దరు ఒక ప్రొఫెషన్లో ఉంటే బాగుంటుంది అనేసి ఆ రోజు సైకాలజీ తీసుకోవడానికి ప్రేయర్ చేసుకొని వెళ్ళాము.
తెలియనటువంటి ప్రదేశం తిరుపతి, నాకు అస్సలు టచ్ లేదు. ఎప్పుడు పెనుకొండ నుంచి అనంతపురం రావాలంటే కూడా ఒకళ్ళు తోడు వచ్చి నన్ను వదిలేటువంటి పరిస్థితి, అంత డిపెండెంట్ నేను. ఇంటి నుంచి ఏ రోజు నేను ఒక రోజు కూడా తోడు లేకుండా ఉంటే అన్న తోడు, లేదంటే అన్న తోడు నాయన తోడు, ఈ ఇద్దరు తోళ్లతోనే నేను బయటికి వెళ్ళేదాన్ని. అట్లాంటిది తిరుపతికి తీసుకొని పోయి మా హస్బెండ్ నన్ను వదిలేసి వస్తే ఎక్కడో దూర ప్రాంతంలో వదిలేసినట్టు ఫీల్ అయిపోయాను. అసలు ఇంకా ఆ రోజు రాత్రంతా నేను పడుకోలేదు. అట్లాంటి స్థితి నుంచి, అంత డిపెండెంట్గా ఉన్నటువంటి స్థితి నుంచి ఈరోజు ఎక్కడికైనా దేవుడు నన్ను ఒంటరిగా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎంతోమంది ముందు నన్ను నిలబెడతా ఉన్నాడు. తను అంత ఆశ్చర్యకరంగా తను వాడుకుంటున్నాడు. ఎంఎస్సి సైకాలజీ కంప్లీట్ చేశాను. సైకాలజీలో యూనివర్సిటీ నాకు సెకండ్ వచ్చింది. అప్పటికే చదువు మానేసి నేను డిగ్రీ అయిపోయిన తర్వాత దాదాపు 6 years దాకా నేను ఎడ్యుకేషన్ అనేదే చేయలేదు. నాకు ఆ దేవుడిచ్చిన వాగ్దానాన్నే పట్టుకున్నాను. నేను నడుచు మార్గం అంతటిలో నాకు మీరు తోడుగా ఉంటానన్నారు, నేను అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని నాకు ఇస్తానన్నారు అని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు కదా అని ప్రార్థన చేసుకున్నప్పుడు మా ఆయనకు కూడా మంచి మనసు ఇవ్వటం, అక్కడికి పంపించటం, సైకాలజీ చేర్పించటం, అక్కడ యూనివర్సిటీలో సెకండ్ రావటం, ఎక్కడికి పోయినా కూడా దేవుడు నన్ను వెనక్కి తిరిగి చూసేటట్లు చేయలేదు. తరువాత ఎంఎస్సి సైకాలజీ అయిపోయింది. సైకాలజీ అయిపోయిన తర్వాత ఎంఫిల్ చేస్తే బాగుంటుంది. ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ అనేది నేషనల్ వైడ్ 10 seats మాత్రమే ఉంటాయి. 10 సీట్లు ఉంటాయి. ఆ 10 సీట్లలో ర్యాంక్ తెచ్చుకోవాలి. క్లినికల్ సైకాలజీ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పినప్పుడు ఎంట్రన్స్ రాయాలా? సాతాను ఊరికే వదులుతాడా? ఎన్ని అవాంతరాలు పెడతాడంటే అన్ని అవాంతరాలు పెడతారు. అవునా? పాపకు అప్పుడు మోషన్స్ అయిపోవటం, అమ్మాయికి సెలైన్ మీద పెట్టారు, చదువుకోవడానికి అవకాశం లేదు. అటువైపు సార్ వాళ్ళ అన్న కొడుకు సీరియస్ అయిపోయింది, అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇంకా దేవుని చిత్తం కాదేమో, స్టాప్ చేసేద్దాం, వెళ్ళేది వద్దులే అంటే తను అన్నారు, ఎంకరేజ్ చేశారు. ఏం లేదు, కార్ తీసుకొని వెళ్ళిపోదాం, పాపకు తోడు ఎవరినో ఒకళ్ళని తీసుకెళ్దాం, నువ్వు ఎంట్రన్స్ రాసి రా అన్నారు. సరే అని చెప్పి కారులో బయలుదేరి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత నేషనల్ వైడ్ 10 seats ఉంటాయి. నాకు 9th ర్యాంక్ వచ్చింది. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. 9th ర్యాంక్ వచ్చింది. ఇంక అక్కడి నుంచి ఇంకొక రకమైనటువంటి కష్టం మొదలైంది. 2 పిల్లలను నా దగ్గర పెట్టుకొని చదివించుకుంటూ నేను చదువుకుంటూ ముందుకెళ్ళాల. క్లినికల్ సైకాలజీ అంటే చాలా టఫ్ కోర్స్ ఉండేది. ఆ టఫ్ కోర్సులో ఎట్లా ఉండేది పరిస్థితి అంటే మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు కూడా నాకు క్లాసెస్ ఉండేది. దాని తర్వాత కేస్ ప్రెజెంటేషన్స్ ఉండేది. దాని తర్వాత పోస్టింగ్స్కి వెళ్ళాలా. ఉస్మానియా హాస్పిటల్కు పోస్టింగ్స్ వేసేవాళ్ళు. హైదరాబాద్ అంటే సిటీ, నేను పుట్టి పెరిగిందంతా హిందూపూర్. కానీ ఇట్లాంటి పరిస్థితికి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఏ రోజు నేను దేవుని మీద సనుక్కోలేదు, గొనుక్కోలేదు. 2 చిన్న పిల్లలు మా ఇంట్లో. ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ జేబీఎస్కి వెనకాల ఇల్లు తీసుకున్నాము. అటువైపు ఒక డోర్ నెంబర్, ఇటువైపు ఒక డోర్ నెంబర్. డోర్ నెంబర్ అయితే వర్షాలు వస్తే అటువైపు నుంచి నీళ్ళు వస్తే ఇంట్లో నుంచి ఇటువైపు నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అంటే అంత హెవీ ఫ్లోగా ఉండేటువంటి మాది డౌన్లో ఉండే హౌస్. అది మాకు దగ్గర ఉంటుందని తీసుకున్నాం. 2 చిన్న పిల్లలు, 2 పెట్టుకొని, పాపకేమో 4 years ఉంటుంది, బాబుకేమో 6 years ఉంటుంది. వాళ్ళిద్దరిని అక్కడ పెట్టుకున్నప్పుడు ఎంత కష్టం అంటే ఎవరు తోడలేరు. వర్షాలు వస్తే ఫోన్ చేశారు, నడుచుకొని వస్తున్నాము. నడుచుకొని వస్తుంటే ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకు ఇక్కడ వరకు అవి ఫ్లో పెరిగే కొద్దీ నీళ్ళు పెరిగిపోతున్నాయి. నడుచుకొని వస్తున్నాయి. ఒక్క ఆటో దొరకట్లేదు. పిల్లోనైతే ఇంకా చిన్నోడు చేయి పట్టుకున్నాను. బుక్స్ అక్కడే రిసెప్షన్లో పెట్టేసేసి వాని చేయి పట్టుకొని నడుచుకొని వస్తుంటే, ఎందుకు ప్రభువా ఇన్ని కష్టాలు, అవసరమా, నాకు చదువు అవసరమా, స్టాప్ అయిపోదామని అనుకుంటున్నాను. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైనటువంటి యెహోవా నీకు తోడుగా ఉంటానన్నాడు. ఆ రోజు నడుచుకొని వస్తున్నాను, ఇంకా నా వల్ల కావట్లేదు. వాడికి ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేసాయి, పైన వరకు ఇంకొంచెం ఉంటే ఫుల్ హెడ్ మునిగిపోయేటట్లా ఉంది. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉంటాయో తెలియదు హైదరాబాద్లో. అప్పుడు అక్కడ ఒక పూజారు ఉంటే గుడి దగ్గర అతన్ని పట్టుకొని, అతని చెయ్యి నేను పట్టుకొని, బాబుని ఎత్తుకోబ్బా, నీకు ఒక 100 rupees ఇస్తాను అంటే సరే అని బాబుని ఎత్తుకున్నాడు. నేను అతని చెయ్యి పట్టుకొని నడుచుకుంటా ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేపాటికి హెవీ ఫ్లో, చీరలు అతుక్కుపోతున్నాయి. అక్క పాప 2 మిద్ది మీదకి ఎక్కాడు, ఇంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయని. డోర్ కొడుతున్నాం, తలుపు తీయట్లేదు.
ఎక్కడ కరెంటు వైర్లు ఇదైపోయి ఉంటాయో తెలీదు. ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితిలో కూడా దేవుడు నా చెయ్యి వదిలిపెట్టలేదు. అక్కడ కూడా యూనివర్సిటీలో మంచి టాప్ ర్యాంక్, యాక్చువల్గా నాకు ఫస్ట్ ర్యాంక్ రావాల్సింది. యూనివర్సిటీలో మీకు తెలిసిందే కొంచెం అవకతవకలు జరగటం వల్ల అక్కడ కూడా నాకు సెకండ్ ర్యాంక్ అనేది, యూనివర్సిటీలో సెకండ్ రావటం అనేటువంటిది, అది కూడా మ్యారేజ్ అయిన తర్వాత దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ యంగ్స్టర్స్తో కాంపిటీట్ అవ్వటం ఎంత కష్టం ఉంటుందో ఇవాళ రేపు మీ యంగ్స్టర్స్కి అందరికీ తెలుసు. అవునా? ఎంత టఫ్ కాంపిటీషన్ ఉంది. అది కూడా మనకు పేపర్ రావటం, ఢిల్లీ నుంచి పేపర్ వస్తుంది, ఆ పేపర్ని మనం అటెండ్ చేయాలా, జర్నల్స్ ప్రజెంట్ చేయాలా, కేసులు తీసుకోవాలా. ఇట్లాంటి పరిస్థితిలో కూడా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. అట్లా డబల్ ఎంఫిల్ కంప్లీట్ చేసుకొని పిహెచ్డి కూడా చేయటం మొదలు పెట్టేశాను. అయిపోయింది, బయటకు వచ్చేసాను. దాదాపు 2008లో నేను కంప్లీట్ చేసుకున్న తర్వాత దాదాపు ఊరికే జస్ట్ దేవుడు ఎత్తి పట్టుకున్నాడు, కానీ నేను ఆ విలువను మర్చిపోయాను. అప్పుడు అడపాదడప ఒక 4-5 కేసులు చూడటం, వచ్చి హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోవటం. అక్కడ కేసులు తీసుకున్నా బాగా అలసిపోయాను కదా, ఇంత నేర్చుకున్నాను కదా అనే గర్వం నాలో ప్రవేశించింది. సార్ పిలుస్తుంటే, మా హస్బెండ్ పిలుస్తున్న, డాక్టర్ గారు వచ్చి కేసులు తీసుకుంటే సరే అని ఏదో ఒక సాకు చెప్పటం, వచ్చి ఒక 2-3 కేసెస్ తీసుకోవటం, ఇంట్లో రెస్ట్ తీసుకోవటం, పిల్లలతో టైం గడపటం, ఇవే చేసేదాన్ని. కానీ దేవుడు నాతో మాట్లాడాడు ఒక విషయం, నీకు ఈ ఎడ్యుకేషన్ నేను ఇచ్చాను అంటే దీన్ని నలుగురికి ఉపయోగపడేటట్లా నువ్వు వాడుకోకుండా దాన్ని ఐడియల్గా అట్లా పెట్టేసేటట్లుంటే నిన్ను కాకుంటే ఇంకొకళ్ళు లేపుకునేదాన్ని. నీకెందుకు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చాను? ఇప్పుడు ఎంటైర్ రాయలసీమలో నా క్వాలిఫికేషన్ ఉన్న, నా స్పెషలైజేషన్లో ఎవరూ లేరు. తిరుపతి కావచ్చు, చిత్తూరు కావచ్చు, అనంతపూర్ కావచ్చు, కర్నూలు కావచ్చు, క్లినికల్ సైకాలజిస్ట్ నేను వచ్చినటువంటి పీరియడ్లో ఎవరూ లేరు, క్లినికల్ సైకాలజిస్ట్ ఎవరూ లేరు. అట్లాంటి పీరియడ్లో దేవుడు నాకు అంత పొజిషన్కి తీసుకెళ్తే నేను కొంచెం నిర్లక్ష్యం చేయటం మొదలుపెట్టినప్పుడు దేవుడు మాట్లాడాడు మా హస్బెండ్ ద్వారా, దేవుడు నిన్ను ఇంత ఉన్నతమైన పొజిషన్కి నేను తీసుకొని పోతే, ఇంత అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని ర్యాంక్ నీకు ఇచ్చి సీట్ ఇస్తే నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఆ సీట్ వేరే వాళ్ళకి ఇచ్చేసి ఉండేవాడేమో దేవుడు, నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి అన్నప్పుడు భారంగా ప్రార్థన చేశాం. దాదాపు చాలా కాలం ప్రార్థన చేసిన తర్వాత 2018లో నేను సిడిసి అని ఒక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అని, న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్తో ఉన్న పిల్లలను, ఆటిజం అంటాము, ఆటిజం, ఏడిహెచ్డి, డెవలప్మెంటల్ డిలే, 6 ఇయర్స్ లోపల ఉన్నటువంటి పిల్లలకు నేను స్పెషలైజేషన్ చేశాను. వాళ్ళను మనం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నార్మల్ చిల్డ్రన్గా తయారు చేసి వాళ్ళ నార్మల్ స్కూల్కు మనం పంపించేస్తూ ఉంటాము. అట్లా సెంటర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే, నెలలని కూడా చెప్పను, కొద్ది రోజుల్లోనే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఈరోజు నా దగ్గర 50 మంది స్టాఫ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కిడ్స్ వచ్చేసి 150 కిడ్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లోనే ఉన్నారు. అంత మాత్రమే కాదు, అనతి కాలంలోనే ట్రినిటీ బ్రైట్ బిగినింగ్స్ అని ఒక స్కూల్ కూడా, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేసేసాను. దాదాపు అనంతపూర్లోనే కాదు, దేశ విదేశాల నుంచి కూడా పిల్లలు మన దగ్గరకు వచ్చి మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ అపాయింట్మెంట్ కోసం, నేను ఇది నా గర్వం కోసం నేను చెప్పట్లేదు, కానీ నా అపాయింట్మెంట్ దొరకాలంటే దాదాపు 15 రోజుల నుంచి 20 రోజుల దాకా వాళ్ళు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళ పిల్లలకు నేను అసెస్మెంట్ చేయాలా అంటే 15 నుంచి 20 రోజులు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. వెయిటింగ్లో లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ ప్రకారం మనం చేసుకొని పోవాల్సిన, అంటే ఏమీ లేనటువంటి నన్ను దేవుడు ఇంతగా హెచ్చించాడంటే అందులో నా గొప్పతనం ఏమీ లేదు, లేకపోతే నా ఔన్నత్యం అయితే ఏమీ లేదు, నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాదు, నా జ్ఞానం కాదు, కానీ దేవాది దేవుని ఉచితమైనటువంటి కృపను బట్టే నేను ఈ రకంగా ఉంటున్నాను. అంత మాత్రమే కాదు, మ్యారేజ్ అయిన తర్వాత 18 రోజులు మాత్రమే మేమిద్దరు ఉన్నాం. ఆ తరువాత రెస్పాన్సిబిలిటీస్, సారు వాళ్ళ అన్న బాబు 18 రోజుల నుంచి నా దగ్గర పెరగటం. మా ఇల్లు ఎవరైనా చూస్తే అది ఓపెన్ హోమ్గా ఉంటుంది. మా కుటుంబంలో మేము ఉండేది 3 కానీ నేను, పాప, బాబు ఉంటాం. బాబు ఎక్కడో ఉంటాడు, కానీ ఇంట్లో ఎంతమంది ఉంటారంటే చెప్పలేం. రోజు ఎంతోమందికి అది ఓపెన్ హోమ్గా ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీర్చటం, అంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనం ఆశీర్వదించబడతాము, నలుగురికి ఆశీర్వాదకరంగా ఉంటాం. ఈ రకంగా మన జీవితాల్లో మనం హెచ్చించబడాలా అంటే
ఒక లైమ్ లైట్లోకి మనం ఉండాలా అంటే దేవుడు ఊరికే ఏర్పాటు చేసుకోడు. ఏ రకంగా ఏర్పాటు చేసుకుంటాడు? దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్కు మనం ఒబే చూపిస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఎన్నుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కొంతమందిని బైబిల్లో కొంతమంది స్త్రీలను మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగంలో మళ్ళీ మనం వెళ్దాం. అక్కడ 119వ కీర్తన 83వ చరణంలో మనం సాధారణంగా మనం చూస్తాము. లోకస్తులు ఏం చేస్తారు? ఉమెన్స్ డే రోజు ఒక స్త్రీని వేస్తారు. డిఫరెంట్ రోల్స్ పట్టుకున్నట్టు, చేతిలో గంటెలు పట్టుకున్నట్టు, లేదు ఇంకొకటి పట్టుకున్నట్టు, బుక్కు పట్టుకున్నట్టు ఈ బొమ్మలు వేస్తారు. పక్కన ఒక క్యాండిల్ వేస్తారు. అవునా? క్యాండిల్ ఏమైపోతూ ఉంటుంది? కరిగి కరిగి పోతూ ఉంటుంది. అవునా? ఆ బొమ్మను మీరు చాలామంది చూసుంటారు అనుకుంటాను. అవునా? ఆ కరిగిపోతున్నటువంటి క్యాండిలే వాళ్ళకి తెలుసు. కానీ మనకైతే కరిగిపోయేటువంటి క్యాండిల్ని కూడా దేవుడు ఎంతో అద్భుతంగా వాడుకుంటాడు అనే విషయాన్ని మనం కొంతమంది స్త్రీల ద్వారా మనం చూడడానికి అవకాశం ఉంది. కరిగిపోతున్నాము అని చాలామంది ఏం చేస్తారు? ఇవాళ రేపు యంగ్స్టర్స్ ఉన్నారు మన మధ్యలో. నేను టాప్గా ఉండాలా, నేను నంబర్ 1గా ఉండాలా, నేను ఒక ఐకాన్గా ఉండాలనే తాపత్రయం ఉంటుంది. కాబట్టి వాళ్ళ లైఫ్లో ఎదుగు బొదుగు అనేది మనం చూడలేకుండా పోతూ ఉన్నాం. అసలైనటువంటి ఎప్పుడు మనం హెచ్చించబడతాం? ఎప్పుడు మనం ఆయన మన ఉన్నత స్థితిలో మనల్ని ఉంచగలుగుతాడు? ఇదేం ప్రసంగం కాదు, మీరు ఎవరైనా మాట్లాడవచ్చు. ఎప్పుడు మనల్ని దేవుడు హెచ్చిస్తాడు? దేవుని కలిగి ఉన్నప్పుడు. సరే చూద్దాం, కొంతమంది స్త్రీలను మనం చూద్దాం అనుకున్నాం కదా. ఒకసారి సామెతల గ్రంథం మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం. ఇది గ్రంథం ఎవరికి తెలియకున్నటువంటి వాళ్ళైతే ఎవరు ఉండరు. అవునా? 31వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చూడండి. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు కనిపిస్తున్నారు? మనకు అందరికీ చెప్తారు. పెళ్ళైనప్పుడు అందరికీ ఇదే కదా వాక్యం చెప్తారు. అవునా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. కానీ మన పెళ్ళైన తర్వాత పురుషులు ఏమంటా ఉన్నారు? భార్య దొరికిన వానికి మేలు కాదు, ఏమంటారు? మేకు దొరికింది అని ఎత్తి పొడుస్తూ ఉంటారు. అవునా? వాక్యం అంతా వింటారు. పెళ్ళైన తర్వాత వాళ్ళు ఏమంటా ఉంటారు? మేలు కాదు, నాకు మేకు దొరికిందంటా ఉంటారు. కానీ ఆ రకంగా కాకుండా మన జీవితాల్లో మనం ఒక గుణవతి అయినటువంటి భార్యగా ఉండాలా, ఉన్నతమైనటువంటి పరిస్థితులకు మనం వెళ్ళాలా, దేవుని చిత్తంలో మనం ఉండాలా అంటే మనకు కొన్ని లక్షణాలు అనేటువంటివి ఉండాలా. అందుకే మనకు బుద్ధి కలగడానికి దేవుడి వాక్యాలన్నీ రాయించి పెట్టాడు. మనం అభివృద్ధి పొందుతున్నామా లేదా, మన ప్రాస్పారిటీ అందరూ చూస్తున్నారా లేదా అంటే దాంట్లో మనం కాదు కనిపించాల్సింది, దేవుణ్ణి నంబర్ 1 పొజిషన్లో మనం ఉంచేటట్ల మన ప్రవర్తన ఉండాలా. నేను నంబర్ 1 కావాలా, నేను నంబర్ 1 కావాలా అని మన తాపత్రయపడితే అందులో ఆశీర్వాదం ఉండదు. కానీ దేవాది దేవుని మీద మనం ఆధారపడితే దేవుడు మనల్ని నంబర్ 1గా ఉంచుతాడు. ఆ నంబర్ 1గా ఉంచినప్పుడు మనలో ఎవరు కనిపించాలా? దేవాది దేవుడు మనకు కనిపించాలా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గుణవతి అయినటువంటి భార్య ఏం చేస్తూ ఉందంటే, ఆమె చాలా లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ బేసిక్ ఫౌండేషన్ అంటే ఏముంది? 30వ వచనం చదవండి. మనం కొనియాడబడాలంటే, మనం దేవుని చిత్తంలో ఉండాలంటే, మనం హెచ్చైన పొజిషన్కి మనం వెళ్ళాలంటే ఏముండాలంటే బేసిక్ ఫౌండేషన్ ఇది. ఏమి బేసిక్ ఫౌండేషన్ ఏది? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందంట. అట్లా భయభక్తులు కలిగి ఉంటే కొంతమందికి భయం మాత్రమే ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి మాత్రమే ఉంటుంది, భయం ఉండదు. ఈ రెండూ కలిసి లేకపోతే ఏమవుతాం? మనం హెచ్చించబడం, కొనియాడబడడం. కానీ ఈ రెండూ కలిగి ఉన్నటువంటి స్త్రీలు ఖచ్చితంగా కొనియాడబడేటువంటి వాళ్ళుగా ఉంటారు. రెండోది 31:11 చూడండి. రెండో లక్షణం చూద్దాం.
ఇక్కడ చూస్తే ఆమె ట్రస్ట్ వర్తీగా ఉంది, ఆయన నమ్మిక ఇస్తూ ఉన్నాడంట. భార్య పట్ల అతనికి నమ్మిక ఉందంట. ఎందుకు నమ్మిక ఉంది? చాలామంది ఈ కాలంలో మనం ఏం చేస్తాం, డిమాండ్ చేస్తాం. నాపై నీకు నమ్మకం లేదా? ఎందుకు నమ్మకం లేదు? నమ్మకం పెట్టుకో అని మాటల వరకే మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ అది డిమాండ్ చేస్తే వచ్చేది కాదు. ఎట్లా వస్తుంది అది? ఆ నమ్మిక అనేటువంటిది మన క్రియల ద్వారా మనమే క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆమె ట్రస్ట్ వర్తీగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా 31:19 చదవండి. ఇక్కడ చూసినట్లయితే ఆమె ఏం చేస్తుందంట, తన చేతులతో పని చేయడానికి అంటే ఇక్కడ ఏం చేస్తుంది, తన కష్టపడడానికి, హార్డ్ వర్కింగ్గా ఉండడానికి ఇష్టపడతా ఉంది, కానీ ఆమె ఎప్పుడు సుఖానుభవాన్ని ప్రేమించేటువంటి స్త్రీగా ఉండడానికి ఇష్టపడలేదు. అందుకే మనకి ఇవన్నీ చదువుకుంటే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఆమె మొదటి జాములోనే లేస్తుందంట. మొదటి జాములో లేచి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. తన వేళ్లకు యుద్ధాన్ని నేర్పుతూ ఉంది, కష్టపడతా ఉంది, భర్త నమ్మికను పొందుకుంటా ఉంది. అంత మాత్రమే కాకుండా కుటుంబానికి ఎట్లా ఉంది, తను ఆశీర్వాదకరంగా ఉంది. నాది, నా సంపాదన, నా స్వార్థం అని చూసుకుంటా ఉందా? ఏం చేస్తుంది ఆమె? ఇంకా చూడండి, 20వ వచనం చదవండి ఒకసారి. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాచును. ఇవాళ స్వార్థం ఎక్కువైపోయింది. అందరూ కూడా అడగటం ఎట్లా అడుగుతారు? అత్తమామలు ఉండకూడదు, ఒకడే కొడుకు ఉండాలా, ఆడబిడ్డలు ఉండకూడదు. యంగ్స్టర్స్, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ మ్యారేజెస్ చూసినప్పుడు ఒక ఆమె మొన్న బ్రదరన్ అసెంబ్లీను, మన అసెంబ్లీలోనే ఒక పోస్ట్ పెట్టారు. అది ఏమంటారు, బయోడేటా ఫామ్ అంతా పెట్టారు. రిక్వైర్మెంట్స్ అని కింద ఉంటాయి. మ్యారేజ్ దీంట్లో బ్యూరోలో పెడతారు. అక్కడ సింగిల్ చైల్డ్ అయి ఉండాలా, తర్వాత తనకు ఆడపడుచులు ఉండకూడదు, అత్తమామలు ఉన్నా కూడా దూరం ఉండాలా, ఇట్లాంటి క్రైటీరియాస్ పెట్టింది. ఆ అమ్మాయి చదివింది కేవలం MBA మాత్రమే చదివింది, కానీ తను కోరుకుంటున్నది ఎట్లా ఉంది క్రైటీరియాస్. కానీ ఇక్కడ ఈమె ఏం చేస్తూ ఉంది? స్వార్థాన్ని కాదు, యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంది, కష్టపడతా ఉంది. ఇక్కడ 4 ఉన్నాయి మనకి వెనకల బ్యానర్లో, మీరు చదువున్నారో లేదో, పైన ఏముంది? భర్తకు విధేయత చూపిస్తూ ఉంది. తన ప్రవర్తన ద్వారా ఏం చేస్తూ ఉంది? తన నమ్మకాన్ని పొందుకోగలుగుతుంది. నెక్స్ట్ ఏముంది? విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది కాబట్టే రేయి మొదటి జాములో లేచి ఏం చేస్తూ ఉంది? తను కష్టపడటానికి ప్రయత్నం చేస్తాను, దేవుని మీద ఆధారపడతా ఉంది. ఇంకా ఆ పక్కన ఏముంది? పరిశుద్ధత ఉంది. పరిశుద్ధత కంటే ముందు కింద యథార్థత ఉంది. యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంది కదా. దీనులకు తన చేతులు చాపుతూ ఉంది, తన కుటుంబాన్ని కనిపెడతా ఉంది. ఒక వాచ్ఫుల్ ఇదిగా, ఒక స్త్రీగా, ఉమెన్గా తను ఉండి తను కనిపెడుతుంది. ఎట్లా పోతూ ఉన్నారో, ఎట్లా వస్తూ ఉన్నారో, పిల్లలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ పిల్లల కోసం ఆమె వస్త్రాలు సిద్ధపరుస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే పరిశుద్ధత 4 ఉన్నాయి. పరిశుద్ధత అంటే ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఆయన బలీయమైన హస్తాల కింద మనము దీన మనసు కలిగి ఉంటామో, ఆయన మనల్ని హెచ్చించటమే కాదు, ఆయన మనతో పాటు వచ్చి మనకు సంచకరువుగా ఉండి మనతో పాటే ఉండడానికి ప్రయత్నం ఆయన మనలో ఉన్నప్పుడు మనలో ఎట్లా తప్పు చేసేదానికి అవకాశం ఉంటుందా? ఆయన మనలో లేకుంటే మనం మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుడు మనలో ఉండి, పరిశుద్ధాత్మ మనలో ఉంటే, మన మనస్సాక్షి మనకి ఏం చేస్తుందంట? మనం కొంచెం పక్కకు పోయినా మన మనస్సాక్షి మనల్ని గుచ్చుతూ ఉంటుంది. గుచ్చితే ఏమైపోతాం? మనల్ని మనం సరి చేసుకుంటాం. ఇప్పుడు కాలుకు ముళ్ళు తగిలింది, మనం ఏం చేస్తాం? సరి చేసుకోకుండా అట్లే వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తామా? దాన్ని తీసేసేంత వరకు మనం ఇష్టపడ్డాం. అదేవిధంగానే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు అనే మనకు సాక్ష్యం ఏంటిది అంటే, మనం ఏదైనా తప్పులో పోతూ ఉంటే దేవుడే సరి చేస్తాడు. సరి చేసినప్పుడు అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? మన ప్రవర్తనలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ సాక్ష్యాన్ని మనం పొందుకుంటే ఈమెకు ఏం లాభాలు వచ్చాయి? ఇంత కష్టపడి పొద్దునే లేచి తన కుటుంబం కోసం కష్టపడటం, తన వాళ్ళకు రక్షణ వస్త్రాలు, తన చేతి వేళ్లకు యుద్ధం నేర్పించటం, ఇంత కష్టపడితే తనకి ఏమైనా ప్రయోజనం వచ్చిందా? ఏమొచ్చింది ప్రయోజనం? 28వ వచనం నుంచి
30వ వచనం వరకు ఒకసారి చదువుదాం చూడండి. ఇక్కడ చూస్తాము, కుమారులు ఆమెను ఏమంటున్నారంట, ధన్యురాలు అంటున్నారంట. గౌనుల యొద్ద ఆమె పొగడబడతా ఉంది, కొనియాడబడతా ఉంది. అంత మాత్రమే కాకుండా అతని భర్త కూడా ఆమెను ఏమంటా ఉన్నాడంట, పొగుడుతూ ఉన్నాడు. ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఇన్ని రకాలైనటువంటి అంతకంటే ఇంకా మంచి రోల్ ఏముంటుంది చెప్పండి? పిల్లల చేత మనం పొగడబడాలా, భర్త చేత నమ్మకాన్ని పొందుకోవాలా. తరువాత దేశం, గవనులు అంటే దేశం యొక్క ఉన్నత స్థలాల్లో కూడా, మనం ఉన్న ప్రదేశాల్లో, మనం చేస్తున్న ఉద్యోగ స్థలాల్లో కూడా మనం మంచి భార్యగా లేదంటే ఒక మంచి స్త్రీగా కొనియాడబడతా ఉన్నామంటే, ఇప్పుడు నా జీవితంలో అదే జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడ కలెక్టర్ గారు, ఎప్పుడు నేను ఊహించలేదు నా స్థాయి అంతకెళ్తుంది అనేటువంటి, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. డిగ్రీలో అంత డిపెండెంట్గా ఉండి ఎవరితో మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేను మొన్న మే 18th అనుకుంటాను గ్రాడ్యుయేషన్ డే చేశాం మా పిల్లలకి. కలెక్టర్ పక్కన కూర్చున్నప్పుడు కలెక్టర్ మనల్ని ఒక రోల్ మోడల్గా తీసుకున్నాడు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి పోయి ట్రినిటీలో వస్తున్నటువంటి ఇంప్రూవ్మెంట్స్ మన దగ్గర ఎందుకు రావట్లేదు, మీరు వర్క్ చేయట్లేదు అని చెప్పి ఒక గవర్నమెంట్ అథారిటీని క్వశ్చన్ చేస్తున్నాడంటే అక్కడ మనం ఒక రోల్ మోడల్ సెట్ చేసినట్టే కదా. పిలిచి పర్సనల్గా మీ సెంటర్కి నేను విజిట్ చేయాలనుకుంటున్నాను. దేశం యొక్క ఉన్నత అధికారులు మనల్ని పొగడటం మనం చూస్తాం. ఎప్పుడు ఇక్కడ మనకు ఒక మాదిరికరమైనటువంటి జీవితం ఈ స్త్రీ ద్వారా మనకు కనిపిస్తూ ఉంది. ఈమె జ్ఞానవంతురాలు, యెహోవా యందు భయభక్తులు కలిగింది కాబట్టి అంత జ్ఞానం ఆమెకు వచ్చింది. ఆ జ్ఞానం వచ్చింది కాబట్టే పిల్లలు పొగుడుతూ ఉన్నారు, పెనిమిటి పొగుడుతూ ఉన్నారు, గవనుల దగ్గర కూడా ఆమె చేసినటువంటి కార్యాలు పొగడబడుతూ ఉన్నాయి. ఇంకొక స్త్రీని మనం చూద్దాం చూడండి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 'సరే, అంతకంటే ముందు ఇంకొక స్త్రీని మనం చూసుకున్న తర్వాత ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చదువుదాం చూడండి. ఈ వాక్య భాగం మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. నాకు ఇచ్చినటువంటి టైం అయిపోతూ వస్తూ ఉంది కాబట్టి బ్రీఫ్ అవుట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. 15 నిమిషాలు మాత్రమే నాకు టైం ఉంది. ఈ భాగం మనకందరికీ తెలిసినటువంటి భాగమే. ఎవరు చెప్పండి? అబీగయేలు. అబీగయేలు భర్త ఎట్లాంటి వాడు? మోటువాడు. ఒక మోటువానితో సంసారం చేయటం అనేటువంటిది ఈజీగా ఉంటుందా? తాగుబోతు. ఇంకా ఒక క్వాలిటీ, ఎక్స్ట్రా క్వాలిటీ ఉంది అతనికి. నాబాలుకు ఏముంది? అతడు మోటువాడే కాదు, తాగుబోతు కూడా. ఇట్లాంటి పరిస్థితుల్లో దావీదు అవి అడగటం, ఫుడ్ ఐటమ్స్ అన్నీ అడగటం, ఇవ్వలేకుండా పోవటంతో ఏమన్నాడు? దావీదు ఎవరు, యెషయి ఎవరు అని చెప్పేసి వాళ్ళ మీద పంపించేసినప్పుడు ఏం జరిగింది? 17వ వచనం మనం చూద్దాం చూడండి ఒకసారి. చాలు. ఇక్కడ చూస్తే అబీగయేలు భర్త ఎట్లాంటి వాడు అంటున్నాడు? ఇంట్లో పనిచేసే వ్యక్తి ఏమంటున్నాడు? మన యజమానుడు ఊరికే పనికి మాలిన వాడు కాదంట, బహు పనికి మాలిన వాడు. ఇంత పనికి మాలిన వాడు మోటువాడు, కానీ తాగుబోతు. ఇట్లాంటి భార్య ఆమె ఎట్లా సంసారం చేసి ఉంటుందో ఏమో కదా. ఆమె ఎట్లాంటిదంట? ఫస్ట్ వచనాల్లోనే మనకు కనిపిస్తుంది. ఆమె ఎట్లాంటిదంట? సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, మళ్ళీ రూపసి అంట. సుబుద్ధి కలిగింది, రూపసిగా ఉంటుంది,
కానీ ఎట్లాంటి భర్తతో సంసారం చేస్తూ ఉంది? మోటువాడు, తాగుబోతు, తరువాత ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ తెలిసిపోయింది అట్లా ఎట్లాంటి వాడంట, బహు పనికి మాలినటువంటి వాడు. కానీ సంసారంలో ఆమె బయటకు వేసుకుంటా ఉందా? ఏం చేసింది? ఎంత బయటకి రాకుండా ఆ విషయాలన్నీ కూడా ఆమె ఎంత సంసారం చేసుకుంటూ వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. తను తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను బట్టి తను కూడా హెచ్చైన స్థితికి వెళ్ళిపోయినట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏమన్నాడు అతను? నువ్వు బహు జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఇట్లా దావీదు వాళ్ళు వచ్చారు, ఈ రకంగా ఇతను మాట్లాడాడు కాబట్టి ఏం చేయమన్నాడు? నువ్వు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నప్పుడు ఆవిడ ఏం చేస్తూ ఉంది? ఒక ఓరియంటేషన్ తన మనసులో ప్రిపేర్ అయిపోయింది. ఎంత చురుగ్గా తన నిర్ణయాలు తీసుకుంది. 18వ వచనంలో మనం చూస్తే ఏం చేస్తోంది? చాలు. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏమో ఒక ఓరియంటేషన్ అనేది తెచ్చుకుంది. అవును, నా కుటుంబం మీదికి అంత పనికి వాడైనటువంటి నాబాలు మీద తనకి ఎంత ప్రేమ కదా. ఇప్పుడు వస్తే ఫస్ట్ ఎవరిని చంపేస్తారు? నాబాల్నే కదా చంపేది దావీదు వస్తే. కానీ అతన్ని కూడా మరణం నుంచి తప్పించాలనుకొని తను ఎంత క్విక్గా స్టెప్స్ అనేటివి తీసుకుంటా ఉంది. చురుకుదనం అనేదంట గొప్ప భాగ్యం అంట. మనం ప్రతి విషయాల్లో లెథర్జిక్గా ఉండడానికి ప్రయత్నం చేయకోకుండా ఏం చేయాలా అని ఒక సమస్య వచ్చింది, దాని గురించి అవగాహన మనకు ఉండాలి. ఒక ఓరియంటేషన్ అనేది మన మైండ్లో మనం ప్రిపేర్ చేసుకోవాలా. ఒక ప్లానింగ్ అనేటువంటిది మనకు ఉండాలా. ప్లానింగ్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? పక్కాగా ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈమె ఏం చేసింది? తను ఇన్వాల్వ్ అవుతా ఉంది, తన దగ్గర ఉన్నటువంటి సర్వెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసుకొని ఒకటే చేయగలుగుతుందా? ఇన్ని రొట్టెలు ఇవన్నీ సిద్ధపరచుకోవటం తను కలుపుకొని పోతా ఉంది. పొద్దున మనం విన్నాం కదా, ఏక మనసు ఏకాత్మ. మనం పనిచేసేది ఎక్కడైనా ఉన్నప్పుడు కూడా మన కుటుంబ సభ్యులతో కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, లేదు మనం వర్క్ చేసే ప్లేస్లో కావచ్చు, లేదు ఇంకెక్కడున్న ఒక సంఘంలో కావచ్చు, ఎప్పుడైతే మనం అందరినీ కలుపుకుపోని పోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేదానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఏం చేస్తూ ఉంది? 19వ వచనంలో చూడండి ఒకసారి. ఏం చేస్తూ ఉంది ఇక్కడ? ఫస్ట్ ఒక ఓరియంటేషన్ కలిగి ఉంది, 2 ఆర్గనైజ్ చేసుకుంటా ఉంది, 3వ విషయానికి వస్తే తన పని వారికి ఆర్డర్ ఇస్తూ ఉంది. మీరు ముందు వెళ్ళిపోండి, కొంచెం ఆలస్యం నాది ఏమన్నా అవుతుందేమో, నేను వచ్చే లోపల మీరు వెళ్ళి దావీదుకు సారీ చెప్పండి అని చెప్పి తను పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇందాక మనం చదువుకున్న వచనంలో చూస్తే ఏం తీసుకొని పోతా ఉందంట? ఆఫరింగ్ ఎన్ని తీసుకొని పోతా ఉంది కదా. దావీదు అడిగింది కొన్ని అడిగినాడు, కానీ ఈమె ఏం తీసుకొని పోతా ఉంది? చాలా వస్తువులు తీసుకొని పోతా ఉంది. ఇక్కడ మనం గొర్రెలు తీసుకుపోతా ఉంది, అప్పాలు తీసుకొని పోతా ఉంది, ద్రాక్షారసం తీసుకొని పోతా ఉంది, అంజూరపు అడలు తీసుకుపోతా ఉంది, ధాన్యం, ఇన్ని వస్తువులు ఆఫరింగ్గా తను తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అన్నింటికి మించి 28వ వచనం నుంచి మీరు టైం దొరికితే మీరు చదువుకోండి, మనకి ఇప్పుడు టైం లేదు. 28వ వచనం నుంచి దాదాపు 30వ వచనం వరకు మనం చదివితే దాదాపు 18 సార్లు నా ఏలినవాడా, నా ఏలినవాడా, ఎంత ఒబీడియన్స్ చూపిస్తూ ఉందంటే అంత నీ దాసురాలు, నా ఏలినవాడా నీ దాసురాలు. దాదాపు 18 సార్లు నేను పొద్దున కౌంట్ చేశాను. నా ఏలినవాడ అనేది 18 సార్లు ఉంది. నీ దాసురాలు అని 5. ఎంత ఒబీడియన్స్ కదా, కంప్లీట్ ఒబీడియన్స్. పోయి అతని పాదాలు పట్టేసుకుంది, దావీదు పాదాలు పట్టేసుకొని అతని తప్పు నా తప్పుగా భావించి క్షమించు అని చెప్పి అడగటం, ఇవన్నీ మీరు చదివితే చాలా బాగుంటుంది. తను ఎంత తగ్గింపు, తనకి ఏం అవసరం ఉంది, సుబుద్ధి కలిగింది కాబట్టి ఏం చేసింది? తన కుటుంబం మీదకి ఎలాంటి ఆపద రాకుండా తను చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఫస్ట్ వన్ ఏమో ఓరియంటేషన్ కలిగి ఉంది, 2వ విషయం ఏంటిది? తను ఆర్గనైజ్ చేస్తూ ఉంది, తన పని వాళ్ళకు ఆర్డర్ ఇచ్చింది, 3వది ఒబీడియన్స్ చూపిస్తూ ఉంది. ఈ రకంగా తన ప్రవర్తన ఉండటం బట్టి ఏమైంది ఒకసారి చూడండి. మనం చూస్తే లాస్ట్ వచనంలో కాదు, దావీదే ఏం చేస్తున్నాడు? 25:41లో మీకు కనిపిస్తుంది.
ఇక్కడ మనం చూస్తే దాని పైన వచనంలో నాబాలు చనిపోయిన తర్వాత నాబాలు విషయంలో నేను పాపం చేయకుండా దేవుని దృష్టికి నేను ఇది కాకుండా నన్ను తప్పించినటువంటి అబిగేల్ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆమె ఏమంటా ఉంది, చిత్తాన్ని కనుక్కుని రమ్మని చెప్పి పంపించినప్పుడు ఏమంటుంది, ఆమె లేచి సాగిలపడి నా ఏలిన వాని చిత్తము, నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు, నా ఏలిన వాని దాసురలాగు నేను సిద్ధముగా. తన ఎన్నిసార్లు ఆ చిన్న వచనంలోనే 3 సార్లు నా ఏలినవాడు, నా ఏలినవాడు. ఎంత తగ్గింపు మన జీవితాల్లో. ఇక్కడ మనం చూస్తాం, మన బ్యానర్లో విధేయత అనేటువంటి ఎవరు చూపిస్తారో మనం పొద్దున కూడా చూసాం. గర్వం వస్తే మనకు ఏమవుతుందంట, నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. ఎవరైతే గర్విష్ఠులుగా ఉంటారో దేవుడు ఏం చేస్తాడు, గర్విష్ఠులను ఎదిరించి దీనులకు తన కృప. ఒక అనాయింట్ చేయబడినటువంటి ఒక రాజువు భార్యగా తను మారిపోయింది. ఈ లోకంలో కూడా దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు, రాకడైతే సమీపంగా ఉంది. సమీపంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉంది, మనం సిగ్గులేని ముఖాలతో దేవుణ్ణి ఎదుర్కోవాలా, ధైర్యంగా ఆయన ముందు నిలబడాలంటే ఈ లక్షణాలన్నీ మనం కలుగుంటే మనం కూడా మన పరలోకపు నుంచి వచ్చేటువంటి రాజుకు. అందుకే సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది, ఈ రాజు నీ సౌందర్యాన్ని కోరుకుంటా ఉన్నాడు. నీ సౌందర్యం ఎక్కడ ఉంది? నీ సౌందర్యం అంటే బాహ్యాలంకారాలు దేవుడు ఇష్టపడతాడా? మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడైతే మన అంతరంగ స్వభావాన్ని చూస్తాడు. మనం విధేయత కలుగున్నామా లేదా, లేదా మనలో పరిశుద్ధత ఉందా లేదా, లేదు మనకి ఇంకా గర్వం ఉందా, ఏముందో. అందుకే కదా మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తాము, ఏముంటుంది, బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనమైనటువంటి, బైబిల్లో మనకు చాలాసార్లు మిక్కిలి బలహీనమైన ఘటాలు స్త్రీలు అంటూ ఉంటారా లేదా? కానీ దేవుడైతే మనల్ని ఏమంటున్నాడు, సైన్యంగా వస్తున్నారు స్త్రీలు అంటున్నారు. అటువంటి ఇది మనం సంపాదించుకోవాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలా, చురుగ్గా ఉండాలా, విధేయత చూపాలా, ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా. ఎక్కడ అవసరం, ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో కూడా మనకు తెలిసి ఉండాలి. ఎక్కడ సెన్సార్ పెట్టుకోవాలో కూడా మనకు తెలిసి ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా మనం సెన్సార్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొక 3వ స్త్రీ వచ్చేసి, టైం మనకు లేదు, షేబా దేశపు రాణి విమర్శన దినమందు ఏం చేస్తుందంట, మన మీద నిలబడి నేరస్థాపన. ఆమెకు ఒక అన్యురాలికి ఏం చేసే అధికారం ఇచ్చాడు దేవుడు? నేరస్థాపన చేసే అధికారం ఇచ్చాడు ఒక అన్యురాలికి. అంటే ఆమెలో ఇంకెన్ని గుడ్ క్వాలిటీస్ ఉండొచ్చు. షేబా దేశపురాణి అందరికీ తెలుసు కదా, మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంది, రాజుల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఈమె ఏం చేసింది, ఒక రాజును చూడాలనుకుంది. సొలొమోను రాజు మందిరం కట్టించాడు, మందిరం ఇట్లా ఉంది అట్లా ఉంది అని తెలిసినప్పుడు ఆమె ఏం చేయాలనుకుంది, సొలొమోన్ను శోధించాలని వచ్చిందంట. వచ్చి శోధించి నేను ఎట్లా కట్టాడో ఏమో నేను చూడాలి, ఏదో ఒక తప్పు పట్టుకోవాలా అనుకోనింది. వినింది, ఏం చేసింది, తన కంఫర్టబుల్ జోన్ నుంచి బయటకు వచ్చింది. అవునా, రాణి కదా, రాణి ఏం చేయొచ్చు, ఆమె హాయిగా ఉండొచ్చు. అవునా, తన రాజ్య పరిపాలన ఏదో తను చేసుకోవచ్చు. కానీ రాజును గురించి విని తన కంఫర్టబుల్ జోన్ పక్కన పెట్టి భూమ్యాంతము నుండి వచ్చిందంట. ఎంతో ప్రయాణం, ఎంతో కష్టం. అవునా కదా, భూమ్యాంతం నుండి ఆయన దగ్గరకు వచ్చి ఆయన చూసింది. అక్కడ చూసింది ఎంత ఉందంట, చాలా తక్కువగా ఉంది. ఆయన పవర్ను తెలుసుకుంది. తర్వాత ఏం చేసింది, మీకు టైం ఉంటే మీరు చదువుకోండి, ఈ భాగాలంతా మీకు కనిపిస్తాయి. ఆమె ప్రైజ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయింది. చూసింది కొంచెమే, ఇన్ని ఉన్నాయి, ప్రతి దాంట్లో విస్మయం. ఆమె టేబుల్ దగ్గర భోంచేసేటప్పుడు వాళ్ళ సేవకులు వడ్డిస్తున్న పాత్రలను చూసి విస్మయమే, ఫుడ్ తెచ్చిస్తున్న విషయము ఆమెకు విస్మయమే, వాళ్ళు వస్త్రధారణ ఆమెకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయంట. అంత ఆశ్చర్యానికి లోనయి తన దేశానికి పోతున్నప్పుడు అనేకమైన బహుమానాలు పొందుకొని పోయింది. అంత మాత్రమే కదా, అవి చూసి ఊరికే ఆశ్చర్యపడి వెళ్ళిపోలేదు, అక్కడ ప్రైజ్ చేస్తూ ఉంది. అతను నిన్ను సృజించినటువంటి నీ దేవుడు ఇంకా గొప్పవాడు అని చెప్పి అక్కడ ప్రైజ్ చేసినట్టు మనకు కనిపిస్తుంది.
ఇట్లాంటి ముగ్గురు స్త్రీలు మనం చూసుకున్నాం. ముగ్గురు స్త్రీలు ఫస్ట్ చాలా తక్కువ పొజిషన్లో ఉన్నప్పటికీ ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి దేవాది దేవుడు తీసుకొని పోయాడు. ఫస్ట్ మనం చూసినటువంటి స్త్రీ ఎవరు? గుణవతి అయిన భార్యలో మనకు కనిపించిన లక్షణాలు ఏంటిది? ఆమెకు ఆ గొప్పతనం ఎట్లా ఆపాదించబడింది? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుందంట. ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగింది కాబట్టి ఆమె జీవితం ద్వారా నలుగురికి రోల్ మోడల్గా ఉండిపోయింది. నలుగురుగా రోల్ మోడల్గా ఉండటమే కాకుండా ఆమె గవిని దగ్గర పొగడబడతా ఉంది, భర్త దగ్గర పొగడబడతా ఉంది, పిల్లల దగ్గర కూడా కొనియాడబడతా ఉంది. రెండో స్త్రీ మనం ఎవరు చూసాం? అబీగయలు. అబీగయలు ఏం చేసింది? అనాయింట్ చేయబడినటువంటి ఒక కింగ్కు తను ఇదైపోయినట్టు మనం చూస్తున్నాం. సరే, ఒకవేళ మనం ఈ ముగ్గురు జాబితాల్లో మనం లేకుండా పోతే యెషయా గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం. చూడండి, 32వ అధ్యాయం 9వ వచనం తీసి పెట్టుకోండి. 32 ఇది ఫైనల్గా మనం ముగించుకుందాం. టైం అయిపోయింది, మనకి ఇచ్చిన టైం మనకు. 32వ అధ్యాయం 9వ వచనం. చాలు, ఇక్కడ చూసినట్లయితే ముగ్గురు స్త్రీలు మనకు కనిపిస్తున్నారు. సుఖాసక్తి కలిగిన స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగా ఉన్న కుమార్తెలారా నా మాట వినుడి. నిశ్చింతగా ఉన్న స్త్రీలారా ఇంకొక సంవత్సరం మీకు తొందర కలుగును. దేవుని రాకడ ఎప్పుడుందో మనకు తెలియదు కాబట్టి మనం సుఖాన్ని ప్రేమించే వాళ్ళంగా ఉంటే దరిద్రత మనకు వెంటనే వచ్చేదానికి అవకాశం ఉంది. చురుకైనటువంటి స్త్రీలుగా మనం హెబ్రీ స్త్రీలాగా ఉండడానికి ప్రయత్నం చేయాలా, విధేయత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలా. తరువాత 32:11 చదవండి ఒకసారి. నిర్విచారంగా ఉన్నటువంటి వారలారా మీరేం చేయాలంట? తొందరపడాలంట. ఇంకా ఆ పొజిషన్లోనే మనం ఉంటే దేవాది దేవుడు వచ్చినప్పుడు మనం సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. ఈ సిద్ధపాటులో మనకు ఏమేమి ఉండాలా? పైన ఉన్నటువంటి అన్నీ మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలా. విధేయత కలిగి ఉండాలా, తర్వాత విశ్వాసం కలిగి ఉండాలా, పరిశుద్ధత కలిగి మనం ఉండాలా. ఇంకా టైం ఉందిలే అని సుఖాసక్తిని ఇప్పుడు చాలా మెకానికల్ లైఫ్కి మనం అలవాటు పడిపోయినాం. ఎప్పుడు ఇంకా మంచం మీద పడుకొని వాళ్ళు కాలు చాపుకొని ఇది చేస్తూ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఫైనల్గా యెషయా గ్రంథం 27:10 వచనం మనం చదివితే మనం సృజించినందుకు జాలి పడతాడంట, మనల్ని సృజించినందుకు మనకు దయ చూపడంట. చదవండి ఒకసారి, అది చదివి ముగించుకుందాం. ఇంకా మనం నిర్లక్ష్యంగా ఉంటే మన యందు జాలి పడడు, మన యందు దయ చూపడు. ఇంకా ఏముంది చదవండి అట్లే కింద వరకు. చాలు, ఇక్కడ చూస్తే ఎండిపోయినటువంటి పుల్లలుగా మనం మిగిలిపోయే అవకాశం ఉంది. అవి అగ్ని చేత కాల్చబడతాయి కాబట్టి మన జీవితాలు మార్చుకుందాం. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో మనం ఉండాలన్నా, మనం ఉన్న పొజిషన్లో మనం ఎక్సెల్ కావాలన్నా దేవుని మీద మనం ఆధారపడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ రకమైనటువంటి జీవితాలు దేవుడు మనకు దయచేయను గాక. అంత మాత్రమే కాకుండా 31st యానివర్సరీ మీరు చేసుకుంటున్నారు. యెహోవా నిస్సి సంఘస్థులందరికీ, ప్రత్యేకించి అక్కకు, అన్నకు, సంఘస్థులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగినటువంటి మా తండ్రి, గొప్ప ప్రభువ, మహాదేవ, మహిమోన్నతుడ, ఉన్నత స్థలాలలో నివసించే మా దేవ, మీ పాదాలకెనలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. సాయంకాల సమయంలో తండ్రి నాయన, తండ్రి చిన్న మందగా మేము చేరి
మీ మాటలు తండ్రి ధ్యానించడానికి మాకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి, మా ముందుకు 3 జీవితాలను మీరు తీసుకొని వచ్చారు తండ్రి. నాయన గొప్ప ప్రభువా, వారి జీవితాల ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. మేము ఎక్కడ సరి చేసుకోవాల్సి ఉందో, ఎక్కడ దిద్దుబాటు కలిగి ఉండాల్సి ఉందో తండ్రి నాయన తండ్రి మీరు మాకు నేర్పించండి. మేము ఎక్కడ నలుగొట్టుకోవాలో మమ్మల్ని నలుగొట్టండి నాయన. గొప్ప ప్రభువా, మీలో ఉండి తండ్రి నాయన విశ్వాసం, విధేయత, పరిశుద్ధత మేము కలిగి ఉంటే తండ్రి నాయన రాకడ సమయంలో తండ్రి నాయన సిగ్గులేని మోకాలతో ధైర్యం కలిగి మిమ్మల్ని ఎదుర్కోగలిగిన స్థితి మాకు ఉంటుందని చెప్పి మీరు మాకు తెలియజేశారు నాయన. అటువంటి స్థితిని మేము పొందుకోవడానికి మీ కృప చూపించండి. విన్నటువంటి ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తట్టండి నాయన, కార్యాన్ని జరిగించండి తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.